అమ్మకి చెల్లికి కొత్త పాఠాలు నేర్పుతున్నట్టున్నావు. నువ్వు చెప్పే పాఠాలు వాళ్ళు వినరు. వింటే 100% ఫ్యూచర్ అంతా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అంటే ఏంటి రాజేశ్వరి గారు? నా మీద నీకున్న అభిప్రాయం కరెక్ట్ అంటున్నాను. ఈ అభిప్రాయాన్ని నీ చెల్లికో నీ తల్లికో బలంగా రుద్దితే బ్యాడ్ అయ్యేది నువ్వే. ప్లీజ్ రాజేశ్వరి గారు, నేనేమైనా మీ విషయంలో తప్పు చేసుంటే పెద్ద మనసుతో నన్ను క్షమించండి. నాది నిన్ను క్షమించేంత పెద్ద మనసు కాదులే. ప్లీజ్ అలా అనకండి. మీ విషయంలో నేనే తొందరపడ్డాను. తొందరపడినందుకు నష్టం జరగాలి కదా. ఆ నష్టం నువ్వు పూడ్చుకోలేంది మంజు. నేల మీద ఉండి నింగిని అందుకోవాలని చూస్తే నీలాంటి దాన్ని కొట్టాలంటే నిన్ను కొట్టక్కర్లేదు. నీ సెంటిమెంట్, నీ చెల్లెల్ని సాధిస్తే చాలు నాలో ఉన్న ఆవేశం చల్లబడుతుంది. పెళ్లికి ఒప్పుకున్నాక మీరిప్పుడు ఇలా మాట్లాడడం కరెక్టా చెప్పండి? నా కొడుకు నీ చెల్లెల్ని ఇష్టపడ్డాడు కాబట్టి సిచ్యువేషన్ని పెళ్లి వరకు తీసుకొచ్చాను. తీసుకొచ్చినా సరే నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను. నా చెల్లెలి గొంతు కొయ్యకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. హే, దొంగ దండాలు ఎవరికి కావాలి? మీ అమ్మతో ఏం మాట్లాడావో నేను మొత్తం విన్నాను. రేపు పెళ్ళనంగా నువ్వు ఆ పెళ్లి నుంచి ఎలా చెల్లెల్ని రక్షించాలనే ఆలోచిస్తున్నావు. ఈ పెళ్లి వద్దంటున్నావు. చేతనైతే ఆపు. ఈ ఒక్క నైట్ గడిచే లోపల నీ లైఫ్నే తలకిందులు చేస్తాను మంజు. ఆ ప్రమాదం ఎట్నుంచైనా రావచ్చు. నీ చెల్లెలి మెళ్ళో మంగళసూత్రం పడే లోపల నీ మెళ్ళో మంగళసూత్రం అయినా ఊడిపోవచ్చు. ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా మనుషులు. నేను ఒక్క చిటికేస్తే శవాలయ్యేవాళ్ళు నీ ఫ్యామిలీలోనే ఉన్నారు. ప్రమాదం జరగకుండా కాపు కాస్తావో ఆ ప్రమాదాన్ని అరికడతావో అది నీ ఇష్టం. ఈ రాజేశ్వరి కామ్గా ఏమీ ఉండడం లేదు. ఒక పక్క పెళ్లిని పెట్టుకొని ఇంకొక పక్క చంకలో పులిని పెట్టుకుంది. ఇప్పుడు ఆ పులిని ఎవరి మీదకి పంపిస్తుంది? ఒకవేళ సత్య గారి మీద ఏదైనా అటాక్ చేయించబోతుందా? సత్య గారు ఎక్కడున్నారు? సత్య గారితో రాజేశ్వరి గారి గురించి చెప్తే నమ్మరు. ఆయన నమ్మాలంటే నేనేం చేయాలి? ఎలా చెప్పాలి? సత్య గారిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. నా చెల్లెలు ప్రేమని కాదనుకోలేదు కాబట్టి ఇప్పుడు అది పెళ్లి వద్దన్నా నా మాట వినదు. అందుకే సత్య గారితో క్లియర్గా చెప్పి ఈ విషయాన్ని అవసరమైతే ప్రవళికకు సత్య గారితో చెప్పించాలి. మంజు, నువ్విక్కడున్నావేంటి? సత్య గారు, ప్రవళిక లైఫ్ గురించి నాకు దిగులుగా ఉందండి. ఏమైంది మంజు? కొన్ని గంటల్లోనే పెళ్ళైపోతే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. పెళ్ళైతే ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కాదు, స్టార్ట్ అవుతాయి సత్య గారు. చూడు మంజు, నువ్వు రాజేశ్వరి గారిని నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. అందుకే నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు కలుగుతున్నాయి. నీకు నీ చెల్లెలంటే ప్రాణం. ఆ ప్రాణానికి ఏమన్నా ప్రమాదం వస్తుందేమోనని బాధపడుతున్నావు. మీరు ఆ రాజేశ్వరి గారితో మాట్లాడండి. ప్రవళిక గురించే కాకుండా నా ఫ్యామిలీలో ఇంకేదో ప్రాణగండం ఉందని చెప్పింది. అసలు మీరిద్దరూ పెళ్లి చేయడానికి రుద్రవరం వచ్చారా?
లేక యుద్ధం చేయడానికి వచ్చారా? ఒకరికొకరు సంబంధం కలుపుకునేవాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేయడం నేనెక్కడా చూడలేదు. నాకు తెలిసైతే రాజేశ్వరి గారు ఈ పెళ్లి పట్ల సంతోషంగానే ఉన్నారు. నువ్వే చాలా ఆందోళనగా ఉన్నావు.